నల్లని మబ్బుల మధ్యకు వెళ్లి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. ఏంట్రా అలా చూస్తున్నారు? ఈ చీరలో బాలేనా? ఎంత బాగున్నావు అమ్మా, ఎంత అందంగా ఉన్నావో. పోవే, నీకంటే అందంగా ఉన్నానా? నిజమమ్మా, నీకు మా దిష్టే తగిలేలా ఉంది. నువ్వెప్పుడు మాకు దిష్టి తీస్తావు కదా, ఇప్పుడు నువ్వు తీసుకో. ఇందాక మా డ్రెస్లు బాగున్నాయన్నావుగా, ఈ చీర ఇంకా బాగుందమ్మా. ఆయన నీకు మంచి చీర ఇచ్చారు. అంత లేదు, అమ్మ వల్లే ఈ చీరకు అందం వచ్చింది. చారు, ఆ చీరలో మంగా మేడం గారిని చూడు, ఎంత అందంగా ఉన్నారో. అవునమ్మా, దేవతలా ఉన్నారు. చేతులు జోడించి నమస్కరించాలనిపిస్తుంది. నాకు కూడా చారు. అయ్యో వదినా, చారుకేశ, ఏంటిది? నాకెందుకు దండం పెడుతున్నారు? దేవతలకు దండం పెట్టాలి మేడం గారు. అయ్యో, ఏంటొదినా, మీరు కూడా ఏంటి? మేం రెడీ అయ్యాము, మీరు కూడా రెడీ అయ్యారా? బయలుదేరదామా? మేడం గారు, ఒక చిన్న రిక్వెస్ట్. ఏంటి చారుకేశ? ఫంక్షన్ కు రావడం గురించి మీరు మరొక్కసారి ఆలోచించండి. అవును మేడం గారు, మరోలా అనుకోకండి, మీకోసమే చెప్తున్నాను. మీరు ఆగిపోతే మంచిదేమోనని మా విన్నపం. లేదు, మాతో మా అమ్మ కూడా రావాల్సిందే. మా అమ్మ వస్తేనే నేను వస్తాను. కొత్త వాళ్ళని చూస్తే మేడం గారు కళ్ళు తిరిగి పడిపోతారు కదా బాబు గారు. మేడం గారికి అలా జరిగితే మళ్ళీ మీరు ఫంక్షన్ని ఎంజాయ్ చేయలేరు. వదినా, నాకేదో అవుతుందన్న మీ ఆవేదన నాకు
అంటే నాన్నరికి ఇక్కడే మూడుతుందా? హా, అలా అనుకురా. పైన తథాస్తు దేవతలుంటారు. హా, ప్రసాద్ సారు చంద్రిక మేడం గారికి ఫోన్ చేసి వాళ్ళేమైనా ప్లాన్ చేశారేమో అడుగుదాం. చెప్పు మీనాక్షి, మంగని ఫంక్షన్ కి తీసుకురావట్లేదు కదా, ఆపుతున్నారు కదా? లేదు మేడం, ఎంత చెప్పినా వినకుండా మంగా మేడం గారు పిల్లలతో సహా వస్తానంటున్నారు. మంగాల రాదే, ఈ రోజు ఏమైంది తనకి? జయ్యి మంగ కలవాలని ఈ రోజు రాసి పెట్టుందేమో. మేడం, మా వారికి ఏదైనా అవుతుందేమోనని భయంగా ఉంది. మీరే ఏదో ఒకటి చెయ్యాలి. సరే, ఇక్కడికి రండి, ఈ లోపు మేము ఏదో ఒకటి ఆలోచిస్తాం. ఒకవేళ మేమక్కడికి వచ్చేలోపే ఏదైనా జరుగుతుందేమో మేడం. ఎందుకంటే మా ఆయన మంగా మేడం గారిని ఇక్కడే చూసేస్తారు కదా. అమ్మో, అదొకటి ఉంది కదా. సరే, మీ ఆయన్ని మేము డైవర్ట్ చేస్తాంలే. నువ్వు మాత్రం ఇక్కడికి వచ్చాక సాధ్యమైనంత వరకు మంగని ఎవరితోనూ కలవకుండా కవర్ చేయి. ఉంటాను. చారీగాడు మంగా వాళ్ళతో కలిసి రాకుండా ముందే రప్పించాలి. ఎలా పౌడరు? వాడికి ఏదో ఒక పని చెప్పు, వాడు వచ్చేస్తాడు. అదే, ఏ పని చెప్దాం? మీనాక్షి, ఒసేయ్ మీనాక్షి, మీనాక్షి. ఆ వచ్చే ఏమిటో, ఎక్కడికి వెళ్తే అక్కడే. ఏమిటండి? బయలుదేరారా లేదా అని జైసార్ ఫోన్ మీద ఫోన్ చేస్తున్నారు. ఇంతకీ జానకి గారు పిల్లలు రెడీ అయ్యారా? అయ్యారు కానీ ఆవిడ కూడా వస్తానంటున్నారండి. ఆవిడ కూడా రావాలనే కదే జైసార్ అడిగారు. అడిగారా అండి? ఒక్క నిమిషం ఆగు. ఆ పౌడర్ గారు ఏమిటి? సారీ ప్రసాద్ గారు. ఎక్కడ చచ్చినవరా? మా ఇంట్లో బ్రతిగా ఉన్నామండి. నువ్వు ఇంకా ఇంట్లోనే ఉంటే ఇక్కడ పనులు ఓడి చేస్తారా? హలో ప్రసాద్ గారు, ఈ రోజు నేను పియ్యాని కాదండి, ఫంక్షన్ లో వన్ ఆఫ్ ద గెస్ట్ ని ఫ్యామిలీతో వస్తున్నాం అక్కడికి. ఏడ్చావులే. ఏర్పాట్లని చేసి గెస్ట్ గా వస్తానంటే సరిపోద్దా? బర్త్డేకి ఓడి తెస్తారా? మీరు తీసుకురండి, ఖాళీగానే ఉన్నారుగా. కేక్ ఇచ్చి కొట్టానంటే ఓడరా ఖాళీగా ఉంది. ఓడు టెన్షన్ తో చచ్చిపోతున్నా. ఇదిగో త్వరగా కేకులు తీసుకొనిరా. ఇది జై ఆర్డర్, అండర్స్టాండ్? చిచ్చి వెదవ జీవితం. పండగ రోజు కూడా పాత మొగుడే అన్నట్టు ఫంక్షన్ రోజు కూడా ఈ పౌడర్ గారు సతాయిస్తున్నారు. ఇదిగో మీనాక్షి, నేను ముందు వెళ్తాను, మీరు వచ్చేసేయండి. అమ్మయ్య, అదే కదా మాకు కావాల్సింది. ఏమిటి అన్నావు? అదేనండి, మీరు ముందు వెళ్ళి అక్కడ ఏర్పాట్లన్నీ చూడండి అంటున్నాను. నాకు వేరేలా వినపడింది. అమ్మా, నాన్నరు వెళ్ళిపోయారా? వీడు అదే మాట అంటున్నాడు. అంటే నేను ముందే వెళ్తానని మీ ఇద్దరికి ముందే తెలుసా? ఏదో ఫ్లోలో అన్నారు. అదే పట్టుకుని టైం వేస్ట్ చేయకండి, ఆయుష్ పెంచుకోండి అన్నారు. ఏమిట్రా అన్నావు? ఏమిటన్నావు? అబ్బా, మీరు వెళ్ళండి. లేదే, మీ ఇద్దరూ ఏదో గూడు పుఠాని చేస్తున్నారని నాకు అనుమానంగా ఉంది. మిమ్మల్ని ఇప్పుడు కాదు, ఈ ఫంక్షన్ అయ్యాక చెప్తాను మీ సంగతి. తప్పుకో. అమ్మయ్యా, మీ నాన్నగారు వెళ్ళిపోయారు. తాత్కాలికంగా మన గండం గడిచినట్టే. పద, మనం కూడా వెళ్దాం. నేను వెళ్ళి మేడం గారిని పిల్లల్ని తీసుకొస్తాను. నువ్వు వెళ్ళి కార్ దగ్గర ఉండు. అలాగే అమ్మా. పద. రండి మేడం, మీరు పిల్లలు వెనక కూర్చోండి, నేను చారు ముందు కూర్చుంటాం. అలా ఎందుకు వదినా? మీరు మా పక్కనే కూర్చోండి. అయ్యయ్యో, మేం మీ పక్కన కూర్చోవడం ఏమిటి మేడం? పర్వాలేదు మేడం, మీరు వెనక కూర్చోండి, నేను చారు ముందు కూర్చుంటాం. పదండి, ఎక్కండి. డ్రైవర్ గారు, వెనక మేడం గారు కూర్చున్నారు, కాస్త స్లోగా వెళ్ళండి.
వాళ్ళు బయలుదేరారు. కాసేపట్లో ఇక్కడికి వచ్చేస్తారు. జై చూసేస్తాడు. నిత్య ఇంకేదో చేయబోతుంది. నాకు టెన్షన్ గా ఉంది చంద్రిక. ఏం చేద్దామో చెప్పు. నాకు ఐడియా వచ్చింది. ఏంటో చెప్పు చెప్పు చెప్పు. ఆ మధ్య నిత్య శారీ కట్టుకుని మంగళ బిల్డప్ ఇచ్చింది కదా, సేమ్ ఫార్ములా మనం ఫాలో అయితే నిత్యని మంగళ మార్చేస్తే. ఐడియా బాగానే ఉంది కానీ అది రిస్క్ కదా చంద్రిక. నిత్యను ఏం మార్చలేము. మంగనైతే ఎలాగో అలాగా నిత్యలా మార్చొచ్చు. కరెక్ట్ పౌడరు. మంగను నిత్యలా మార్చేద్దాం. అప్పుడు ఎవరు ఎవరో తెలీదు. మంగన్ చూసినా నిత్య అనుకుంటారు. మరి నిత్య మంగన్ చూస్తాను. మీనాక్షికి చెప్పి మంగని మేనేజ్ చేయమందాం. ఎలాగోలా ఈ ఫంక్షన్లో మంగన కవర్ చేయగలిగితే గండం గడుస్తుంది. జై నాపై కాన్సన్ట్రేట్ చేయడు గాని ఎవరు అనాథ పిల్లలకి గ్రాండ్ గా బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నాడు. రామాం లోపలికి వెళ్దాం. దివ్యని చూడు బేబీ. చాలా సార్లు చూసాను మామ్. కళ్ళు చూసావా? అచ్చం మంగ కళ్ళులాగే ఉన్నాయి. మామ్ నువ్వు కూడా స్టార్ట్ చేయకు. జైలాగా అభయ్ ఉన్నాడని, మంగలాగా దివ్య ఉందని విని 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 నాకు బోర్ కొడుతుంది. ఎవరో పిల్లలు జై మంగళ ఎందుకుంటారు? అక్కడ వాళ్ళు అదే అంటున్నారు, ఇక్కడ నువ్వు అదే అంటున్నావు. ఛీ! నిజం బేబీ, మనసు పెట్టి చూడు, నీకే తెలుస్తుంది. ఐ కాంట్ మామ్. ఆ కిడ్స్ నాకు కనెక్ట్ కావట్లేదు. మంగ బ్రతికున్నప్పుడు నువ్వు కనెక్ట్ అవ్వలేదు. తను దూరం అయ్యాక ఫీల్ అయ్యావు. వీళ్ళు కూడా అంతే బేబీ. ఏదైనా మనుషుల దగ్గరున్నప్పుడే మనస్ఫూర్తిగా ఉండాలి. దూరం అయ్యాక ఎవరి దగ్గర ఎంత బాధపడినా ఏ యూజ్ ఉండదు. నేను నీలా థింక్ చేయలేను మామ్. నాకు రియల్ గా కనెక్ట్ అయితేనే నేను కలిసిపోతాను. ఈ ఆర్టిఫిషియల్ లవ్ అంతా నా వల్ల కాదు. ఓకే బేబీ, ఈ రోజు మాత్రం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకో తెలీదు, ఇన్నాళ్ళు ఇంట్లోనే ఉండిపోయిందాన్ని నువ్వు ఈ ఫంక్షన్ గురించి చెప్పగానే ఏదో ప్రాణం లేచొచ్చినట్టయింది. ఈ పిల్లల గురించి చెప్తే నువ్వు కూడా జైలానే పులకరించిపోతావు కదా. నిజం బేబీ, పిల్లలకి జై ఎందుకు కనెక్ట్ అయ్యాడో తెలీదు, నేనెందుకు కనెక్ట్ అవుతున్నానో తెలీదు. బట్ ఈ రోజు మాత్రం ఏదో మిరాకిల్ జరుగుతుందనిపిస్తుంది. ఎస్, పెద్ద మిరాకిలే జరగబోతోంది. అందరూ షాక్ అవుతారు. ఏంటి బేబీ, ఏమన్నావు? కమ్ అగైన్. నథింగ్ మామ్. నువ్వేదో అద్భుతం జరగాలని కోరుకుంటున్నావు కదా, అది జరుగుతుంది అని చెప్తున్నాను. వెళ్దామా? చంద్రిక చంద్రిక. ఏంటి పౌడరు? అదిగో స్వరూప నిత్య వస్తున్నారు. మనం నిత్యను అంటిపెట్టుకుని ఉండాలి. తన్నే ఫాలో అవ్వాలి. ఎందుకు? తనేదైనా బాంబు తెచ్చుంటే? బాంబు తెచ్చినా తనని తను పేల్చుకోదుగా. మంగొచ్చే వరకు నిత్యను ఫాలో చేసి, మంగొచ్చాక నిత్యను కవర్ చేసి నిత్యలా మంగను మార్చేద్దాం. అది ప్లాన్. ఎలకం స్వరూప గారు. ఎలకం నిత్య. మళ్ళీ చాలా రోజుల తర్వాత కలిసాం. ఎలా ఉన్నారు? ఫైన్ అండి, మీరెలా ఉన్నారు? టెన్షన్ గా ఉన్నాం. టెన్షన్ ఎందుకు? అది ఈ ఏర్పాట్లు మీకు నచ్చుతాయో లేదో అని. మాకు నచ్చకపోవడం అన్న మాటే లేదు. జై చేస్తున్న ఫంక్షన్ ఇది. ఎవరు పిల్లలకు వేడుక చేస్తున్నాడు? అదే వేస్ట్ ఖర్చు పెడుతున్నాడు. అలా చెప్పండి అంకుల్. అదేంటండి, ఆ పిల్లలు జై మనసుకి దగ్గరయ్యారు.
వాళ్ళ కోసం ఎంత ఖర్చు పెట్టినా పర్వాలేదు. అదే మేము అనుకున్నామండి. పదండి, కాసేపట్లో ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. చాలా మంది అతిథులు వచ్చారు. పిల్లలొచ్చారా? లేదండి, వాళ్ళ కోసం వెయిటింగ్. వాళ్ళ అమ్మగారు కూడా వస్తున్నారట. వావ్, ఫ్యామిలీ మొత్తం వస్తున్నారా? వెరీ గుడ్. ఈ బర్త్డే వాళ్ళకి మర్చిపోలేని విధంగా ఉంటుంది. అందుకే కదా బేబీ జై ఇదంతా చేస్తున్నాడు. జై గురించి కాదు మామ్, నేను చేయాల్సిన దాని గురించి చెప్పాను. పద మామ్, పద వెళ్దాం. తప్పుకోండి 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 తప్పుకోండి. ఏయ్ చారి, సార్ ఎక్స్క్యూజ్ మీ. సార్ నేను వచ్చేసాను సార్. కేకులు తెచ్చేసాను సార్. కేక్ తెమ్మని నీకు ఎవరు చెప్పారు చారి? మీరు చెప్పారని ప్రసాద్ గారు చెప్పారండి. నేను నీకు చెప్పింది ఏంటి, నువ్వు చేసిందేంటి? వాళ్ళని తీసుకురమ్మని చెప్పాను కదా. మా మీనాక్షి చారుకేసా వస్తున్నారు సార్. వాళ్ళు కాదయ్యా, అభి, దివ్య, జానకి గారు వస్తున్నారా లేదా? మా వాళ్ళతో కలిసి వాళ్ళు వస్తున్నారు సార్. మీరు పంపించిన కారులోనే బయలుదేరారండి. ఎక్కడి వరకు వచ్చారో ఫోన్ చేసి కనుకో. ఎప్పుడో తీసుకురమ్మని చెప్తే ఇంకా తీసుకురాలేదు. నీకు అసలు బుద్ధి లేదు. మీ నాన్నగారు ఫోన్ చేస్తున్నారా చారు? లిఫ్ట్ చేసి మాట్లాడమ్మా. అది కూడా నేనే చెప్పాలా? హలో, ఏమండి? బయలుదేరారా మీనాక్షి? వస్తున్నామండి. మీతో పాటు జానకిదేవి గారు, అభి, దివ్య వస్తున్నారటే. అందరం ఒకే కారులో వస్తున్నామండి. త్వరగా రండి. మిమ్మల్ని వెంట పెట్టుకుని రాలేదని జైశారని ఆపై ఇక్కడ కారాలు మిరియాలు నూనేస్తున్నారు. అలాగేనండి, అక్కడ మీరు జాగ్రత్తగా ఉండండి. నేను జాగ్రత్త ఏమిటే? చెప్పు చారుకేసా. నాన్నారు, ఆ అక్కడ కరెంటు వైర్లు అవి ఉంటాయి, వాటిని పట్టుకోకండి. వాటిలో కరెంట్ ఉంటుంది, షాక్ కొడతాయి. నువ్వరే, ఆ విషయం నాకు తెలియదేమిట్రా? కరెంటు వైర్లో కరెంట్ ఉంటుంది, మిరపకాయ మధ్యలో మిరపకాయ ఉంటుందా నువ్వు చెప్పాలా? అలాగే ఫ్యాన్ల కింద నుంచోకండి నాన్నారు, ఫ్యాన్లు పడిపోతాయి. ఈ ఫ్యాన్లు పడిపోవడం ఏమిట్రా? ఏది పడితే అది తినకండి నాన్నారు, ఫుడ్ పాయిజన్ అవుతుందేమో. ఏది పడితే అది తాగకండి. ఎందుకురా ఇన్ని జాగ్రత్తలు చెప్తున్నావు? చెప్పేది వినండి నాన్నారు, ఎదురు ప్రశ్న వేయకండి. నేను జాగ్రత్తగానే ఉంటాను, మీరు జాగ్రత్తగా త్వరగా రండి. త్వరగా రావాలా జాగ్రత్తగా రావాలా నాన్నారు? ఒరే చారుకేశు, మీరు జాగ్రత్తగా త్వరగా రండి. అందరూ ఇక్కడ వెయిటింగ్. అమ్మబాబా, వీడికి నాకంటే చాదస్తం ఎక్కువైపోయింది. చాలా హ్యాపీగా ఉంది జై. పిల్లల బర్త్డే సెలబ్రేట్ చేయాలన్నా నీ థాట్ నాకు చాలా బాగా నచ్చింది. తండ్రి లేని పిల్లలంటే వాళ్ళు సంతోషపడతారని చేస్తున్నాను. ఇందులో నా సంతోషం కూడా వెతుక్కుంటున్నాను. అవునమ్మా, ఆ పిల్లలంటే జైకి ఎంత ఇష్టమో. ఈ రోజు గుళ్ళో వాళ్ళ పేరున పూజ కూడా చేయించాడు. మంచి పని చేశారు బామ్మగారు. ఆ పిల్లలు జై మంగళ పిల్లలని పంతులు గారు మంత్రాలు కూడా చదివారంట కదా. అప్పుడు జై ఎంత సంతోషపడ్డాడో తెలుసా వదినా? నిజంగానే ఆ పిల్లలు మంగ పిల్లలైతే
ఎంత బాగుండో అనిపించింది.